నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాస్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, నేడో రేపో అవినాష్ రెడ్డి అరెస్ట్ అనుకున్నాం, అది కాస్త తూచైపోయింది. సో ఇప్పట్లో అరెస్టులు లాంటివి ఏమీ లేవు, అది పక్కన పెట్టేశారు. బట్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, ప్రస్తుతం ఆయన అక్కడే ఉన్నారు. ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారికి అందుతున్న సకల సదుపాయాల గురించి మాట్లాడుతున్నారు ప్రజలు. ఇప్పుడు ఒక నేరస్తుడుగానో లేకపోతే ఏదైనా ఒక కేసుకి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిగానో జైలుకి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎలా చూస్తారంటారు? కొత్త ఇంటికి వచ్చిన అంటే చెప్తారు అత్తగారి ఇంటికి వచ్చిన అల్లుడిని చూసినట్టు చూస్తున్నారు అనేది ఇప్పుడు వాటి గురించిన చర్చ సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది. ఏం చెప్తారు? తప్పే ఉందండి. ఇప్పుడు వాళ్ళు ఏదో పర్మిషన్ తెచ్చుకున్నారు కానీ, కోర్టుల ద్వారా పర్మిషన్ తెచ్చుకున్నారు కానీ, మామూలుగా కూడా వాళ్ళకి బాగానే జరుగుతుంది అక్కడ. ఇప్పుడు మీకేమైనా పిచ్చా, వాళ్ళకి ఏం జరగదు అనుకుంటానికి. ఇప్పుడు డబ్బుతోటి ఏదైనా చేయగలుగుతారండి. డబ్బు కోసం గడ్డి తింటారు అధికారులు కూడా చాలామంది. మీరు అలా మీ ఇష్టంలో మీరు ఉండి వాళ్ళు మాత్రం నిజాయితీగా ఉండాలని కోరుకోకూడదు. మీకు కూడా సిగ్గు లేకుండా ఓటేస్తున్నారు కదా వాళ్ళకి, అవునా కదా? అంతే. మరి బుద్ధి లేకుండా వేస్తున్నాం దొంగోళ్ళని తెలిసింది కానీ వాళ్ళే చంపేశారు. ఇంకొకటికి అవకాశం ఉండదని తెలిసి కూడా ఓటేశారు కదా. మరి ఆఫీసర్లకు వాళ్ళకి ఆ మాత్రం సౌకర్యాలు ఎత్తి ఎందుకు బాధపడతారు? ఇంటికాడకైనా బాగుంటుంది, ఇంటికనే గుడి బదులు అంటారు. అంచేత అక్కడ గుడిలా భావిస్తున్నారంటారా? అంతే కదా. వాళ్ళకి దొంగోళ్ళకి వాళ్ళకి అది దేవాలయం వెళ్ళి వస్తూ ఉంటారు, దండం పెట్టుకుంటారు, వచ్చేస్తారు. అక్కడ అందరూ బూట్లు అయితే ఇంత నాలుగు కింద పొడిగేసుకుని ఉంటారు ఆఫీసర్లు. ఎలాగైనా బూట్లు నాకెత్తారు ఫస్ట్. వీళ్ళకి మీరు ఏం ఫీల్ అవ్వక్కర్లేదు, ఏం బాధపడకుండా. పరప్రగ్రహారంలో కూడా శశికళకి అలాగే జరిగింది. అయితే ఒక్కడు ఉంటాడు, ఎవడో ఒకడు. ఆ ఒక్కడు వచ్చినప్పుడు వీళ్ళు తోలు తీస్తాడు, ఆ వచ్చి ఊరికి ఆగాలి అంతే. ఎవడో ఒకడు ఉంటాడు. ఒక్కడో వాళ్ళకే ఆర్ఎంఆర్ఎస్ అంటారు, రంకుమొగుడు రామస్వామి అని ఒకడు తగులుతాడు వాళ్ళకి. ఎవడో ఒకటి వచ్చినప్పుడు వాళ్ళకి ఇవన్నీ చాలా చెదిరి చేసి పడతాడు. ఇవన్నీ అడిగినప్పుడు ఇలాంటి సౌకర్యాలు ఇవ్వమని అడిగినప్పుడు సిబిఐ వాళ్ళు ఏం పెట్టుకున్నారు నోట్లో అని ఆలోచించాలి మనం. వాళ్ళు అడ్డుకోవాలి ఖచ్చితంగానే. అలా కుదరదండి, వీళ్ళు మామూలు కేసు కాదు, ఇదేమి హై ప్రొఫైల్ పొలిటికల్ కేసు కట్ట ఏం కాదు, ఇది హత్య నేరం, హత్య జరిగిన చోట సాక్ష్యాలు మాయం చేసిన కేసు, చాలా పెద్ద నేరం ఇది. వీళ్ళకి కానీ మామూలు మంచినీళ్ళు కూడా కుండలో నీళ్ళే ఇవ్వాలి, కూలింగ్ వాటర్ ఫ్రిడ్జ్లో వాటర్ కూడా ఇవ్వకూడదని చెప్పాలి. ఏం చెప్పకుండా నోరు పోసి కూర్చుంటే జడ్జి గారు ఏం చేస్తాడో తీసుకుని ఉంటాడు. ముఖ్యంగా అవినాష్ రెడ్డి విషయానికి వస్తే మనము సిబిఐ ఎన్నిసార్లు పిలిచినప్పటికీ ఫర్ ఎగ్జాంపుల్ 5 సార్లు పిలిచారు అనుకోవచ్చండి, 5-6 సార్లు అని ఒకసారి 2 సార్లు హాజరయ్యారు అంతే. మిగతాదంతా మా అమ్మగారు బాగోలేదు, మేము సర్జరీ చేసుకుంటున్నాము, నేను ఒక ఎంపీ స్థానంలో ఉన్నాను కాబట్టి మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను రాలేను అంటే ఇన్ని వంకలు చెప్పారు, రైట్? మళ్ళీ అదేవిధంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఇంకొక దగ్గరికి వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. దీన్ని ఎట్లా చూడాలి మనం? ఏముందండి, సునీత గారు ఒంటరి పోరాటం చేస్తుంది. ఆవిడ పోరాటం మాత్రం మానట్లేదు. ఆవిడ పోరాటం ఎవరితో చేస్తుంది? ఒక వ్యవస్థ, అధికారము, డబ్బు, ధనం, మదంతో ఉన్న వాళ్ళతోటి క్రూరులైన అత్యంత సన్నిహిత బంధువులతో చేస్తుంది ఫైట్. ఆ ఫైట్లో ఆవిడ మడం తిప్పకుండానే ఫైట్ చేస్తుంది. అలసిపోకుండా ఇంకో కొన్నాళ్ళు చేయాలి, తప్పదు. ఆవిడ వెనకాల ఎవరు ఉండరండి. ఎందుకంటే అన్ని వ్యవస్థలు ఆవిడకి వ్యతిరేకంగా ఉన్నాయి, ఆవిడకి అనుకూలంగా లేవు, వ్యతిరేకంగా ఉన్నాయి. ఎందుకంటే ఆవిడ ఫైట్ వల్ల ఎంతవరకైనా వచ్చింది, ఇంతవరకు లాక్కొచ్చింది ఆవిడ. గల్లీ గల్లీకి ఇంటి గడప గడపకు వెళ్ళినట్టుగా కూడా మనం చూసాం. ఇంకోటి ఏంటంటే అవినాష్ రెడ్డి గారు అరెస్టు చేయలేదు, అది ఆయన తప్పు కాదు, ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటాడు. ఇప్పుడు అతను అరెస్ట్ అవ్వకుండా, విచారణకు హాజరవ్వకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం అతను చేసాడు. దాన్ని అడ్డుకుని పైచేయి సాధించాల్సిన దర్యాప్తు సంస్థ సిబిఐ. మరి వాళ్ళకి ఏం రోగం వచ్చిందో, ఎవడు మేనేజ్ చేసాడో, సిబిఐ డైరెక్టర్, అది సిబిఐ డైరెక్టర్ ఉండే అమిత్ షా ఎవడ ఏం తినేసి వీళ్ళకి హెల్ప్ చేయడో తెలియదు. డెఫినెట్గా వాళ్ళ హ్యాండ్ లేకపోతే ఇంత విసులుబాటు ఉండదు. పోలీసు వాళ్ళు వెనకాల ఎవడొకళ్ళు మేనేజ్ చేయకపోతే వాళ్ళు వనాలు కరెక్ట్గా చేస్తారు. ఎందుకంటే చెడ్డ పేరు రాకూడదురా బాబు. ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులతో భోజనం చేయాలి కదా. వాళ్ళ పిల్లలు కూడా చూస్తారు కదా, దొంగల్లో ఉన్నాడు ఏంటండి, సినిమాలో కూడా చూస్తారు కదా, విలన్స్ ఉన్నాయి, ఇంట్లో ఉన్నాడు రా విలన్ అనుకుంటారు కదండి. కాబట్టి వెనకాల ఎవడో డబ్బులతోటి ప్రలోభ పెట్టేసి ఇవన్నీ మేనేజ్ చేస్తున్నారు. అవినాష్ రెడ్డి దొరకాల్సిన అవసరం లేదు, ఎప్పుడు కూడా పాపం పండిదాకా అలాగే ఉంటుంది. ఆ పాపం పండిన తర్వాత ఒకేసారి ప్రకృతి అన్న శిక్షిస్తుంది. ప్రజా కోర్టులో వాళ్ళైతే దోషులుగా నిలబడ్డారు. ఇప్పుడు డెఫినెట్గా ఈసారి ప్రజా కోర్టులో ఆ అమ్మాయి న్యాయం జరుగుద్ది. ఇంకా మీకు నమ్మకం ఉందండి సునీత గారికి న్యాయం జరుగుతుంది అని? ఇప్పుడు చూస్తున్న పరిణామాలని మీరు అబ్జర్వ్ చేస్తుంటే తప్పించుకోలేరు.
ఎందుకంటే అలా బిగించాడు. ఇంత తిట్టుకుంటున్నా సిబిఐలో కూడా ఎంత పుచ్చిపోయి పురుగెట్టేసిన కాయ కూడా సగం మనుకోతగా తినడానికి కోసుకుని జాతకు పుచ్చి తీసేసి అలా ఒకడో ఇద్దరు మంచోళ్ళు ఉండి దీన్ని జాతగా బిగించి పెట్టారు వాళ్ళకి. లేకపోతే వాళ్ళు ఇప్పుడు వరకు ఇదేమి లేకుండా ఎత్తేసాడు, ఈ అమ్మాయి మీద నెట్టెత్తాడు. ఇప్పుడు అదేం లేదు, అందాక తాత్కాలిక ఉపశమనాలు కలుగుతున్నాయి వాళ్ళకి. ఇదంతా తాత్కాలికమే. మళ్ళీ అవతలవాడికి ఏరు రేగిందనుకో వీళ్ళు లోపల పోతారు. ముఖ్యంగా మనం ఇది చూసినట్లయితే సామాన్యుడు గనక ఇలాంటి ఒక పెద్ద కేసులో ఇరుక్కున్నట్లయితే ఈ పాటికి ఏం చేసి ఉండేవారో మనం ఊహించలేం. ఏదన్నా చేసి ఉండొచ్చు. సామాన్యుడికి ఈ దేశంలో సామాన్యుడికి మాత్రమే చట్టాలు ఉంటాయి. సామాన్యుడు మాత్రమే రాజ్యాంగాన్ని పాటించాలి. మీకు బాగా ధనవంతుడు, రాజకీయ అధికారం ఉన్నవాడు, వాళ్ళకి ఈ వ్యవస్థలతోటి ఈ శిక్షాస్మృతితోటి ఈ చట్టాలతోటి పని లేదు. అది మన కళ్ళ ముందు చూస్తున్నాం. కాబట్టి ఈ సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు భేషజాలు వదిలి దొంగోళ్ళు గట్ట ఎన్నుకోకుండా బాబు మంచోళ్ళు ఎన్నుకోండి అని చెప్పాలి. అంతకన్నా మనం చేసేది ఏం లేదు. రైట్. సో ముఖ్యంగా ఒక నిందితుడుగానో లేకపోతే ఒక నేరం మీద ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి వేరే ఎవరైనా జైలుకి వెళ్ళారనుకోండి, వాళ్ళు రిటర్న్ వచ్చేసరికి ఏమైపోతారో ఎలా అయిపోతారో మనం చూస్తూ ఉంటాం. బట్ వీళ్ళకి వెళ్తే చాలా మంది సామాన్యులు దళిత బహుజన కులాల నుంచి జైల్లో మగ్గుతున్నారు. వాళ్ళకి బెయిల్ ఇప్పించి కూడా ఉండడం వాళ్ళు రాదు. ఇప్పుడు రేపు నుంచి కొంతమంది ఇంకొంచెం దీన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది బయటకు వస్తారు ఏదో రకంగా. ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి ఏదో కేసు మీద వెళ్ళారనుకోండి, వాళ్ళు రిమాండ్ వేసినట్టునే ఏంటంటే సార్ అలాగా ఆ దారుణంగా కట్టిపెట్టి నరికినా కానీ వాడికి సాక్ష్యాధారాలు ధ్వంసం చేసినా బెయిల్ వచ్చింది కదా మాకు ఎందుకు ఎవరైనా అడుగుతారు. రిఫరెన్స్ అంటారు. కేసులో రిఫరెన్స్ చేస్తే పలా తీర్పు జడ్జిమెంట్ అలా వచ్చింది కాబట్టి ఈ జడ్జిమెంట్ అంటే ఆ వెసులుబాటు దొరుకుద్ది. అలా చేస్తారు. అలా దొరుకుద్ది కొంతమందికి. ఇది ఒక కేస్ స్టడీ అవినాష్ రెడ్డి. ఎందుకంటే నిందితుడికి కూడా హక్కులు ఉంటాయి. ప్రజాస్వామ్య దేశంలో నిందితుడు కూడా హక్కులు ఉంటాయి. నిందితుడు కూడా బాగా న్యాయం జరుగుతుంది ఇక్కడ. అది నేనేమంటానంటే అందరికీ జరగాలంటాను నేను. సామాన్యులకు కూడా, సామాన్యులకి కొంచెం తక్కువ జరుగుద్దయ్యా, ఈ వీళ్ళకి ధనవంతులకి అధికారంలో ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ చేస్తాం, ఎక్కువ సమానం వాళ్ళు అంటారన్నమాట. జనరల్గా చాలామంది ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారికి జరుగుతున్న సకల సదుపాయాలకి సంబంధించి చాలామంది మాట్లాడుకుంటున్న మాటలు, అభిప్రాయాలు. సో వేసిన చొక్కాని నలగకుండా బయటకు వస్తున్నారు, ఫోన్ అందుబాటులో ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, మంచి పరుపు ఉంటుంది, టీవీ ఉంటుంది. అంటే ఇంట్లో ఉన్నట్టే, ఇంట్లో ఒక బెడ్రూమ్లో ఉన్నంత ఫీలింగ్ కల్పిస్తున్నారు అని. అసలు అనవసరంగా మాకు స్పెషల్ కేటగిరీ ట్రీట్మెంట్ కావాలని అడిగారు కానీ అలా అడగకుండా ఉంటే ఏ గొడవ ఉండదు మనం మాట్లాడుకోము. అడగకపోయినా జరుగుతాయి ఒకటి. అదే అర్థమైందా? నా అనుమానం ఏంటి చెప్పమంటారు? అనుమానమే. వీళ్ళు శనివారం ఆదివారాలు వదిలేస్తారేమో అనుకుంటున్నాను కూడా ఇంటికి వెళ్తానికి. నా డౌట్, అది డౌటే. శని ఆదివారాల్లో ఎవరు పట్టించుకుంటే ఎవరికి కావాలండి వాళ్ళు గొడవ ఎవరికి కావాలి? ఇప్పుడు సూపర్నెట్ నిన్న మొన్న పెద్ద పెద్ద ఆఫీసర్లు కలిసారంటే వెళ్ళి మాకు అక్కడ పోస్టింగ్ ఇప్పించండి, ఇక్కడ పోస్టింగ్ ఇప్పించండి అని. ఆ రేంజ్లో వాళ్ళ దగ్గరికి దొంగోళ్ళు జైల్లో గట్ట ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి బతిమాలుకుంటున్నారంటే వాళ్ళకి నా ప్యారడైజ్ బిర్యానీ కావాలంటే తెచ్చి పెడతారు. పొద్దున్నే చట్నీస్లో టిఫిన్ కావాలి, కొబ్బరి చట్నీ తీయగా ఉంటుంది, అది కావాలన్నాడనుకో అది తెచ్చి పెడతారు. వాళ్ళకి ఏం కావాలో జరుగుద్ది. నేను ఇంటికి వెళ్ళాలంటే మా వాళ్ళతో ఉండాలనుకో శనివారాలు వదిలేస్తారు అంతే. ఎవరికి వెళ్తుంది? ఎవడు పట్టించుకుంటాడు? ఇన్ని సకల సదుపాయాలు ఉంటే ఇంకా భయం ఏముంటుందండి వాళ్ళు? వాళ్ళు భయం ఉందని ఎవరున్నారు? వాళ్ళకి భయం లేదు. భయం లేకపోతేనే కదా ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేపడతా ఉంటారు. అసలు ఏం భయం ఉండదు. వాళ్ళు ఏమైనా చేస్తారో బరి తెగించి ఉన్నారు వాళ్ళు. మన బోట్లో చూసుకోవాలంటారా? ఎన్నాటిని అరికట్టే శక్తి మన దగ్గర ఉంది. ఓటు, ఆ ఓటేసి వీళ్ళ దరిదాపుల్లో మళ్ళీ అధికారాన్ని పుచ్చికి దరిదాపుల్లో రాకుండా చేయాలి. అది చేయగలిగితే నువ్వు మళ్ళీ నీ చట్టం అవుతుంది అంతానే. అప్పుడు భయపడతారు, బాబోయ్ మనం రాజ్యాంగం చట్టాన్ని గౌరవించుకుంటే అలా అన్యాయాలు అక్రమాలు చేస్తే ఓడిస్తారా బాబు ప్రజలు అనేటువంటి భయం కల్పించాలి. అది కల్పించకుండా అడిచిన డబ్బులు తీసుకుని మా కులపోడు, మా ప్రాంతపోడు, మా మతపోడు ఇలాంటివన్నీ అనుకుని ఓటేసారు అనుకో, రేపు వద్దన్న ఇంట్లోకి వచ్చి కూర్చుని మీ ఆవిడ చాలా బాగుంది నువ్వు బయటికి వెళ్ళరా అంటారు. ఏం చెప్తారా? థ్యాంక్ యూ సో మచ్.